బానే ఉంది గదా! గిన్నెలు కడిగేది నేనే, హెల్ప్ చేసేది నేనే అని. అంటే దాంట్లో చెప్పుకోవాలి గదా! ఇంకా చేస్తున్న చెప్పుకోవాలి గదా! సో, అట్లా అనమాట. అంటే కొన్ని లైవ్‌లో చూడకపోతే అంటే వాళ్ళు సో, తను చెప్తుందనమాట. సో, నిజంగా చాలా క్యూట్ అనిపించిందండి ఆ ఎమోషన్. నిజంగా చాలా క్యూట్ అనిపించింది. నా తనుజ గారి కంటే కూడా ఇదే బాగా అనిపించింది నిజం చెప్పాలంటే. రీతు గారి సైడ్ ఎవరొస్తారని అనుకుంటున్నారు? ఐ థింక్ వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నా. బ్రదర్ అనుకుంటున్నా. మదర్‌నయితే తీసుకురానిరు. వచ్చిందంటే ఇంక బ్లాస్టే. ఏం తిడతారో, ఏమంటారో తెలీదు మరి. బట్ ఐ థింక్ బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే బ్రదర్ అయితే కొంచెం సాఫ్ట్‌గా చెప్తారు గాబట్టి. అంటే మా బ్రదర్స్ గూడా అలానే జెప్తారు. సో, అట్లా. రీతు చౌదరి ఏడుస్తుంది కదా ఆ! డెమోన్ పవన్ కూర్చున్నప్పుడు. సో ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్ మీకు? ఏడుస్తుంది. మొన్నటి గురించి ఏడ్చింది కదా. మొన్న ఏడ్చిన దాని గురించి చెప్తున్నారా? అది ఎలా అనిపించిందంటే కొంచెం నటన అనిపించింది నాకు గూడా. అంటే వాడు చూస్తున్నాడనమాట. పవన్ చూస్తున్నాడు. ఏడుస్తుంది. పవన్ చూస్తున్నాడు ఏడుస్తుంది. సడెన్‌గా మనోడు ఎందుకు అంతలాగా ఏడుస్తున్నావు? నన్ను ఎదవం చేయడానికి అనగానే టక్కుమని ఆపేసింది. అలా ఎలా ఆగిపోద్ది? అర్థమవుతుందా? అది నాకు కొంచెం నవ్వనిపించింది. సో, పర్లేదులెండి. ఎనీవే మంచి యాక్టర్ ఉన్నారు మన మన పాపలో. ఉండాలి. కామెడీ ఎలా అనిపించింది అక్క? అందరూ ఫ్యామిలీ చాలా బాగుంది. ఫ్యామిలీ వీక్ చాలా బాగుంది. చాలా ఎమోషనల్ కూడిన విధంగా ఉందన్నమాట. అన్ని సీజన్‌లో కన్నా ఈ సీజన్ చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ వీక్ మాత్రం. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ ఎంటర్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది. మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఏదో మన ఫ్యామిలీని నిజంగా మనం మిస్ అయితే వాళ్ళొస్తే ఎలా ఉంటదో అలా అనిపించింది నిజంగా నాకు. అంటే బిగ్ బాస్ ఈ మధ్య కాలంలో డౌన్ అయింది అనుకోవచ్చాక? అలా ఏం లేదండి. ఇప్పుడే ఇంకా టీఆర్‌పీ అదిరిపోతది చూడండి. ఇప్పుడు దివ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి మామూలుగా ఉండదు. ఆ? రివ్యూలు కూడా తక్కువ తక్కువ వస్తున్నాయి. అంటే ఐబొమ్మలు లాంటివి ఎక్కువ న్యూస్‌లు అయిపోయినాయన్నమాట. అందువల్ల ఇవి తక్కువైపోతున్నాయి. కావట్లేదు. నాది అయిపోయింది తమ్ముడు. 1,000,000 వెళ్ళిపోయింది నిన్న బెజవాడ కృష్ణ దాంట్లో. ఏడుతున్నా దాని గురించి. ఆయన దాంట్లో వెళ్ళిపోయిందని ఏడుపు కాదు. దాంట్లో గొడవ కూడా ఇంక్లూడ్ అయింది. అది కూడా పెట్టేసాడు మనోడు. ఆ! అట్లా. ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తది అనుకుంటున్నారా? లేదా వాళ్ళ మామ వస్తదా? ఇది సస్పెన్సేనబ్బా నాకు తెలీదు. బై మిస్టేక్‌గా వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నా నేను. మదర్ కాదు. ఇమ్మానుయేల్ గారి వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నాను. అంటే గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పి కూడా చాలా సార్లు ఎమోషనల్ అయ్యాడు. వాయిస్ మెసేజ్ కూడా వచ్చింది కదా! లైక్ సో, వాయిస్ మెసేజ్ వచ్చింది కాబట్టే బ్రదర్ రావచ్చని అనుకుంటున్నా. అట్లా. లేదు అని చెప్పేసి లవర్ గాని వస్తే మామూలుగా ఉండదు ఇంకా. ఇంకా ఫుల్ అంటే ఈ వీక్ ఓటింగ్ చూసుకుంటే చాలా వరకు కళ్యాణే టాప్ లో ఉన్నాడు. యాహ్! యాహ్! ఇంట్లో వాళ్ళ ఆబ్వియస్లీ. ఫ్యాన్స్ నిజంగానే నిద్రపోయారా? నిద్రపోలేదు పాపం ఇమ్మానుయేల్ గారు నామినేషన్స్‌కి వచ్చారని వాళ్ళకి మర్చిపోయారేమో. తెలీదేమో. ఎందుకంటే ఇప్పటివరకు లేరు కదా! సో ఇప్పుడు కూడా ఎందుకుంటాడు మన ఇమ్మానుయేల్ అనుకున్నారేమో. అయ్యా! చూడండయ్యా కొంచెం ఇమ్మానుయేల్ గారు నామినేషన్స్‌లో ఉన్నారు. టాప్‌లో పెట్టండి. పాపం బానే ఆడుతున్నాడు కదా! టాప్‌లో అంటే ఈ పెట్టండి. వీక్‌లో ఎవరు ఎలిమినేషన్ దివ్య, అయితారు? దివ్య, దివ్య, దివ్య. ఫైనల్ ఎవరొస్తారనుకుంటున్నారు ఫైనల్? ఇమ్మానుయేల్ గారు అనుకుంటున్నాను. సో, ఇమ్మానుయేల్ కాకుండా ఇంకెవరైనా వస్తే మాత్రం బాధేస్తది నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టారు తను. సో, అలాంటి ఎఫర్ట్స్ పెట్టిన పర్సన్ రాకుండా ఇంకెవరైనా అంటే కొంచెం చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఓకే. తనుజ గారికి కూడా వస్తే పర్లేదులెండి పాపం. ఎందుకంటే ఏడ్చింది కదా! ఎన్ని సార్లు ఏడ్చింది. దానికోసమైనా ఇవ్వచ్చు పాపం. వాళ్ళంటారా? అంటే ఎమోషన్ కాదబ్బా! తను ట్రూ ఆడినందుకు వద్దా? ఎమోషన్స్ చూపించింది. సుమన్ శెట్టి గారు ఒకవేళ వస్తే ఓకేనా? దానికి వర్తేనా? సుమన్ శెట్టి గారు వస్తే వర్త్ అనేది పక్కన పెడితే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు బయటకొస్తారు నా ఫీలింగ్. చాలా మందికి హోప్‌లెస్ అన్నమాట చాలా మంది. మనకి ఇంక లేదులే బయట వాల్యూ లేదు. చాలా మంది కొత్తోళ్ళొస్తున్నారు. మనం తీసుకోవట్లేదు చాలా మందున్నారు పాత వాళ్ళు. సో, వాళ్ళందరికీ లేదు మనకి ఒక ఛాన్స్ ఉంది. సో, అని చెప్పేసి బయటకొస్తారు నా ఫీలింగ్. అలా వస్తే మన ఇండస్ట్రీ బావుంటది. మనం బాగుంటాం గదా! సో, అట్లా అన్నమాట. థాంక్ యూ. థాంక్ యూ అక్క.